శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఆగస్టు 16 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే అదృష్ట ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశికి శని అధిపతి అవుతూ ఉంటాడు. అటువంటి శని భగవానుడు తృతీయ స్థానంలో ప్రస్తుతం వక్ర గమనంలో ఉండడం వల్ల అత్యంత బలవంతుడై కొత్త ప్రయత్నాలు ప్రారంభించడం జరుగుతూ ఉంది. చేస్తున్నటువంటి వృత్తితో పాటు వేరే మార్గం ద్వారా ధనం సంపాదించాలి, మనల్ని మనం అభివృద్ధి పరుచుకోవాలనే ప్రయత్నంలో ఎక్కువ కష్టపడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎంత కష్టపడినప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఏ ప్రయత్నం కూడా ముందుకి వెళ్ళకుండా ఎవరో ఒకరు మీకు అడ్డు తగలడం జరుగుతూ ఉంటుంది. ఇది మీకు చాలా అసహనాన్ని, ఇబ్బందిని కలిగించే అవకాశం ఉన్నది. మీకు చాలా ఆత్మీయులు, మీ రక్త సంబంధీకులు లాంటి వాళ్ళే మీ యొక్క అభివృద్ధిని నిరోధించాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. మీ యొక్క అవసరాలకి తగిన ధనాన్ని ఇవ్వకుండా, మీ యొక్క ప్రయత్నం ఫలించకుండా వారు అడ్డుపడడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు మకర రాశి వారికి బాధకుడు అవుతూ ఉంటాడు. చతుర్థాధిపతిగా, లాభాధిపతిగా బాధకుడు అంటే మీకు ఒక విధంగా మాతృస్థానానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు బంధువులు అవ్వచ్చు, లాభస్థానం అవ్వటం వలన మీకన్నా ముందు పుట్టిన వారు అవ్వచ్చు. వీటన్నిటికీ కూడా కుజుడు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు. సహజంగా మన బ్లడ్ రిలేషన్స్ అందరూ కూడా కుజుడు కారకత్వం వహిస్తుంటాడు. అటువంటి కుజుడు శత్రుస్థానం నుంచి మీ యొక్క రాష్ట్రాధిపతి శనిని వీక్షించడం వల్ల మీరు చేసే ప్రయత్నాలకి అనేక రకాలుగా ఆటంకాలు ఎదురవడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన చేస్తున్న ప్రయత్నంకి ఆటంకాలు ఎదురైనప్పుడు కొద్దిపాటి విరామాన్ని మీ ప్రయత్నాలకు ఇచ్చి మళ్ళా కొద్ది రోజులు పోయిన తర్వాత మీ ప్రయత్నం ప్రారంభిస్తే అది సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. అది ఎప్పుడు ప్రారంభిస్తే బాగుంటుంది? ఆగస్టు 20వ తారీఖు తర్వాత మళ్ళా మీరు మీ యొక్క కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తే మీ పనులు సక్సెస్ అవుతాయి, ఆర్థిక సహకారం లభిస్తుంది. దానికి ప్రధాన కారణం శుక్రగ్రహం. మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు అవుతూ ఉంటాడు. అటు పంచమ దశమాధిపతిగా, మరి అటు లక్ష్మీ విష్ణు స్థానాలకి ఆధిపత్యం వహిస్తూ లక్ష్మీనారాయణ యోగప్రదుడైనటువంటి శుక్రుడు ప్రస్తుతం శనికి కేంద్ర దృష్టిలో ఉంటూ 20 తారీఖు తర్వాత కోణ దృష్టిలోకి రావడం, అలాగే మకర రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి బుధగ్రహంతో కలిసి ఈ రెండు గ్రహాలు కూడా సంయుక్తంగా మీ యొక్క మకర రాశిని వీక్షించడం జరుగుతూ ఉంటాయి. అంటే మకర రాశిని చూస్తే శనిని కూడా చూసిన ఫలితం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ప్రయత్నాలు ఏదైనా ఆగస్టు 20 తర్వాత అవి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంతవరకు మీ యొక్క ప్రయత్నాలు కొద్దిగా వేగం తగ్గించి నిదానంగా వ్యవహరించడం మంచిది. అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో ఈ మధ్యకాలంలో మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం కూడా వాయిదా పడడం జరుగుతుంది. ఈ వివాహ ప్రయత్నాలు కూడా మీకు ఆగస్టు 20 తర్వాత చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీరు ప్రేమ వివాహం అయినా, పెద్దలు కూర్చుని వివాహం అయినా అది చాలా వరకు ఆగస్టు 20 తర్వాత ఒక కొలిక్కి రావడం, వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఇది ఒక మంచి ఫలితం. ఇక రవి మీకు ఈ ఆగస్టు 16న అష్టమ స్థాన ప్రవేశం వల్ల అధికారుల వల్ల ఇబ్బందులు, వేధింపులు జరిగే అవకాశం ఉన్నది. ఏదో విధంగా మిమ్మల్ని బలహీనపరచాలని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అనేక మంది మీ మీద ఎదురుదాడి చేస్తూ ఉంటారన్నమాట. ఏదో ఒక సమస్య సృష్టిస్తూ ఉంటారు. దాన్ని నిదానంగా, సావధానంగా ఎదుర్కోవలసి ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా గురువు తృతీయ వ్యయాధిపతిగా 6వ స్థానంలో మీకు
విపరీత రాజయోగంలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఆగస్టు 20 తర్వాత. ఇవన్నీ కూడా మీకు ఈ పక్షంలో ఫస్ట్ వీక్ అన్ని పనులు జరిగినట్టే జరిగి వాయిదా పడుతుంటాయి. దాని తర్వాత 20వ తారీఖు తర్వాత చాలా విషయాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా వెలుసుబాటు లభిస్తూ ఉంటుంది. మరి కుజుడు మీకు ఒక విధంగా వ్యయస్థానాన్ని వీక్షించడం వలన ఏదో విధంగా మీరు స్థిరాస్తిపై ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి కొనాలనే మీ ప్రయత్నం కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉన్నది. అందువల్ల జాగ్రత్తగా నిదానంగా కొంత అడ్వాన్స్ అన్న ఇచ్చి స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం చేస్తే తర్వాత అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడా మీ కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తూ ఉంటారు. ఏం చేద్దామన్నా కూడా వాళ్ళు మీకు వ్యతిరేకించడం, మీకు ప్రోత్సహించలేకపోవడం, ఏదో విధంగా విమర్శలు చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఏదైనా మీ యొక్క ఆశయం మంచిదైనప్పుడు ఎవరితో పని లేకుండా ఒంటరిగానే మీ ప్రయత్నం చేసినప్పుడు కంపల్సరీగా అది నెరవేరే అవకాశం ఉంటుంది. ఏదైనా మీరు ధైర్యంతో ముందడుగేస్తే ముందు ఆటంకాలు ఎదురైనా తర్వాత ఆ ప్రయత్నం ఫలించి సక్సెస్ పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాల స్థితి మనకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చాలా ప్రయత్నాలు విఫలమవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చదువు పూర్తయిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా కూడా ఉద్యోగం రాకపోవడం, అలాగే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వివాహ సంబంధాలు కుదరకపోవడం జరుగుతూ ఉంటుంది. మధ్యకాలంలో అమ్మాయిలకి వివాహానికి పెద్ద ఇబ్బంది లేదని చెప్పినప్పుడు కూడా చాలామందికి సరైనటువంటి వరుడు దొరకపోవడం వల్ల వారికి కూడా డిలే అవుతుంది. సో దీనికి ఏంటి కారణం? జాతకంలో దశలు అనుకూలంగా ఉన్నాయి, పిల్లలకి అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ పెళ్ళి రావటం లేదు, ఉద్యోగం రావట్లేదంటే దానికి కొంతవరకు మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా కారణం అవడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఒకే గృహంలో ఒక 4-5 ఉన్నప్పటికీ కూడా అందులో కొంతమందికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మరి కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఆ గృహంలో వాస్తుపరంగా ఉన్నటువంటి దిక్కులలో ఉన్నటువంటి దోషాన్ని బట్టి కొంతమందికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ప్రథమ సంతానంపై ఎక్కువ ఇబ్బంది చూపుతాడు. ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు 2వ సంతానం మీద, స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. వాయువ్య దోషం ఉన్నప్పుడు తృతీయ సంతానం మీద, ఆ ఇంట్లో ఫైనాన్సు, ప్రేమ వ్యవహారాల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. నైరుతి అనుకూలంగా లేనప్పుడు అది కుటుంబం అందరినీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో ఎవరో ఒకరు ఇబ్బంది పడుతుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఒకరికి పడకపోవడం ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. సో ఇది ప్రధాన 4 దిక్కులు. అలాగే మొత్తం ప్రస్తుతం గతంలో 8 దిక్కులుగా విభజించేవారు. అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఈశాన్యం, వాయువు, నైరుతి, ఇలాగా 8 దిక్కులు. దీన్ని ఇప్పుడు మళ్ళా కొద్దిగా ఆధునిక వాస్తు ప్రకారం ఈ 12 దిక్కులుగా విభజించి మరీ సూక్ష్మంగా విభజించడం జరుగుతుంది. అంటే 360 డిగ్రీలు ఉన్నటువంటి మన గృహాన్ని ప్రతి 30 డిగ్రీలకి విభజించి ఎక్కడ ఏ సమస్య ఉంటే ఏ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏ విధంగా సవరించాలన్నది ప్రస్తుతం ఆధునిక వాస్తు ప్రకారం పరిశీలించడం జరుగుతూ ఉంది. ఏదైనా మన జీవితాలు బాగుపడాలి, తొందరగా సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత శ్రమ అయినా, కొంత ధనం ఏవైనా గృహాన్ని ముందు సరి చేసుకుంటే ఆ గృహంలో నివసిస్తున్న వారికి అదృష్టయోగం పట్టడం, వారి ఇంప్రూవ్మెంట్ కూడా బాగా రావడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీకు అన్నీ బాగున్నా కూడా ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళకి హెల్త్ ప్రాబ్లం, పిల్లలకి పెళ్లి ప్రాబ్లం, కొంతమందికి వ్యసనాల వల్ల ధనాన్ని పోగొట్టుకోవడం, ముఖ్యంగా అప్పు తీరకపోవడం. ₹1,00,000 నెలకు వస్తున్నా కూడా 10,000 అప్పున్నా కూడా తీర్చలేకపోతుంటారు. ఇవన్నీ కూడా ఒకసారి ఎవరైతే జీవితంలో అభివృద్ధి చెందామనుకున్నారో, ఇంకా బాగుందాం అనుకున్నారో మీ యొక్క గృహాన్ని కూడా పరిశీలించుకొని, అలాగే జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను కూడా జాగ్రత్తగా పరిశీలించుకొని తగు విధంగా పరిష్కారం చేసుకుంటే చిన్నగా, అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చకుండా చిన్న పరిష్కారంతో రాబోయే విపత్తుల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో ఏదైనా
వాస్తు అన్నది సరి చేసుకోవాలి తప్ప యంత్రాలతోనో తాయెత్తులతోనో బొమ్మలతోనో వాస్తు ఎప్పుడు కూడా సరవదు. అలాగే గ్రహ దోషాలు ఉన్నప్పుడు దానికి సరైనటువంటి పరిష్కారం చేసుకుంటే తప్ప చిన్న చిన్న ఉంగరాలు మాలలో వేసుకున్నా కూడా పరిష్కారం అవ్వదు. దేనికన్నా పిండి కొద్ది రొట్టె మనం చేసే పనిని బట్టి, మన ప్రయత్నం బట్టి, మన భక్తిని బట్టి, నమ్మకాన్ని బట్టి మనం చేసే ప్రయత్నంలో విశ్వాసం ఉంటే చేసేవాడు కూడా నమ్మకంగా చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో సక్సెస్ అన్నది తొందరగా వస్తుంది.